ఏంటి కార్మికుల తాలూకా పొజిషన్ ఏంటి విషయాన్ని తెలియపరచవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియపరచుకుంటూ ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి ఈ రోజు 23 జిల్లాలకు సంబంధించినటువంటి చెలో రీజనల్ కార్య మేనేజర్ కార్యక్రమాల ద్వారా ముట్టడి కార్యక్రమం చేయడంలో ప్రధాన ఉద్దేశం గత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటే ప్రధానమైన కారణం రాష్ట్ర విభజన వల్ల ఏర్పడబోయే ఏపీఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండే మనుగడ కష్టంలో ఉండే పరిస్థితుల్లో దీన్ని విలీనం చేస్తానని అంగీకరించినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు అమలు చేయకపోవడం తద్వారా విభజన అనంతరం ఇంకా విభజన అవ్వకముందే మాకు ఇవ్వాల్సినటువంటి సిసిఎస్ లోన్లు ఇవ్వట్లేదు, మా డబ్బులు డిపాజిట్ చేసుకుని మాకు అవసరంలో ఇవ్వాల్సిన లోన్లు ఇవ్వట్లేదు, పిఎఫ్ లోన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంగీకరించి 1/4/2013 నుంచి పే స్కేల్ అమలు చేయాల్సినటువంటి ఆర్టీసీ యాజమాన్యం ఈ రోజు వరకు అమలు చేయలేదు. చనిపోయిన కార్మికుల పిల్లలు ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ జీవో ఇచ్చి మేనేజ్మెంట్ అంగీకరించి ఈ రోజు వరకు ఇచ్చి ఉండలేదు. కాంట్రాక్ట్ వర్కర్ రెగ్యులేషన్ ఇంతవరకు జరిగి ఉండలేదు. ఇవాళ అనేక కేటగిరీ ఖాళీలు కూడా ఉండే వాటిని భర్తీ కూడా చేసి ఉండలేదు. దీనివల్ల ఇవాళ ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అయితే ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ తక్షణం ఇప్పించకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేసి ఈ రాష్ట్రంలో అవసరమైతే తీవ్రమైన ఉద్యమం చేయడానికి నేషనల్ మజ్దూర్ వెనకంజ వేయదని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ తక్షణం సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.